జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో జరగనుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా రానున్నారు. దీనికి సంబంధించి విశాఖలో ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల నుంచి కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు జిల్లా యంత్రాంగం అంతా కూడా. దీనిలో భాగంగానే ఇంకా 2 రోజులే ఉండడంతో విశాఖలో ప్రజలందరూ కూడా అవగాహన కల్పించే విధంగా రాష్ట్ర మంత్రులందరూ కూడా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ నుంచి ఇలాగే విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు కూడా ర్యాలీగా నిర్వహించి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించారు. విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఆపోజిట్లో విశాఖ సాగర్ తీరాన ప్రజలందరూ కూడా ఈ యోగాపై అవగాహన కల్పించే విధంగా ఇక్కడ యోగాసనాలు కూడా చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది విశాఖ వాసులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దినోత్సవ వేడుకలు ఎట్లా అవగాహన కల్పిస్తున్నారు? ముఖ్యంగా ఈ రాష్ట్ర పేరే యోగాంధ్రగా మార్చడం ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడం పాటు దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగేటట్టు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ఏదైతే ప్రయత్నం ఉందో, సుమారు 2,19,00,000 మంది రిజిస్టర్ చేసుకున్నారంటే దీంట్లోనే ఒక అద్భుతం కనిపిస్తుంది. అలాగే 1,00,000 ప్రదేశాల్లో ఒకేసారి యోగా చేయాలని ఆంధ్రప్రదేశ్లో నిర్ణయించడం, అలాగే విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొలువై ఉన్న ప్రాంతంలో 5 లక్షల మంది ఒకే ప్రాంతంలో ఒకే కేంద్రంగా చేయటం ఏదైతుందో ఇది ప్రపంచ రికార్డు మనం సృష్టించబోతున్నాం. ఆ విధంగా ఆ ప్రపంచ రికార్డు సృష్టించే ఒక గొప్ప అవకాశం మనందరికీ వచ్చింది. మనందరం కూడా కలిసి మన యొక్క దేశ ప్రధాని మన ముఖ్యమంత్రితో కలిసి మనందరం యోగాలో పాల్గొంటాం. యోగా ఏదైతే లక్ష్యం అనుకున్నారో ప్రపంచం అంతా ఒక శాంతిమయంగా సుఖమయంగా కావాలని చెప్పి వన్ ఎర్త్ వన్ హెల్త్ అని చెప్పే నినాదం ఉందో ఆ నినాదాన్ని సాకారం చేసుకునే విధంగా మనందరం కలిసి యోగ ప్రక్రియలో పాల్గొని యోగాంధ్రగా, యోగ భారత్గా, యోగ ప్రపంచంగా మార్చే అందరం కూడా ఆ ప్రయత్నంలో ముందుకెళ్ళాలి. ఆ విధంగా దేశంలో ప్రపంచంలో ఒక సద్భావన ఏర్పడుతుంది. తో పాటు విశాఖవాసి అలాగే యోగా గురువు గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ విశాఖలో అవగాహన కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాట్లు కూడా? నమస్తే అండి, నా పేరు అనిల్. నేను యోగా మాస్టర్ని గత 25 సంవత్సరాల నుంచి. విశాఖపట్నంలో ఈ యోగా యొక్క ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేస్తున్నారండి. జిల్లా యంత్రాంగం అవ్వచ్చు, రాష్ట్ర యంత్రాంగం అవ్వచ్చు, అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ టీం, వీళ్ళందరూ కూడా ఎవ్రీథింగ్ చాలా అద్భుతంగా ప్లాన్ చేస్తూ కంపార్ట్మెంట్స్లో అందరికీ అఫీషియల్ అందరికీ ఇస్తూ ప్రతి ఒక్క కంపార్ట్మెంట్లో టీచర్స్ ఉండేటట్లుగా, డెమాన్స్ట్రేటర్స్ ఉండేటట్లుగా, కంపార్ట్మెంట్లో కంట్రోల్ చేసేటట్లుగా సో చాలా చక్కగా అవుతుందండి. అలాగే ఈ జిల్లా యంత్రాంగం అయితే పగలు రాత్రి ఆయుష్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే కలెక్టర్ ఆఫీస్, వీళ్ళందరూ కూడా మేము చాలాసార్లు చూస్తున్నా రాత్రి 1 గంట 2 దాకా కూడా పనిచేస్తూ ఉన్నారు. సో యోగా ఇన్స్ట్రక్టర్స్, జిల్లా వాసులు మనందరం కూడా రేపు జరగబోయే ఈ 21 జూన్ అద్భుతమైన దినం. ఎందుకంటే విశాఖ ప్రపంచం అంతా కలిపి విశాఖలో జరిగే ఈ ఉత్సవాల్ని, యోగా ఉత్సవాల్ని చూడడానికి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో మనందరం కూడా గవర్నమెంట్కి బాగా సపోర్ట్ చేస్తూ ఆ రోజు అనేక మంది సిటిజన్స్ ఆఫ్ విశాఖపట్నం వాళ్ళందరూ కూడా డిసిప్లైన్గా వాళ్ళకి ఇచ్చిన ఛాంబర్స్లో వాళ్ళందరూ ముందుగానే వచ్చి దీన్ని అద్భుతంగా సక్సెస్ చేస్తే మనందరం కూడా చాలా గర్వపడతామండి ఆ రోజు. థ్యాంక్ యూ. చూసుకున్నట్లయితే ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వస్తామంటూ విశాఖ వాసులు కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తుంది. ఈ యోగా డేకి సంబంధించి అధిక శాతం వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ టు స్టూడియో.